నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాజద్రోహం కేసులో అరెస్ట్ అయినటువంటి రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిమాండ్ శనివారంతో పూర్తి కావడంతో మళ్ళా ఆయనకు రిమాండ్ ఇంకొక 2 వారాలంటే జూలై 31వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ పొడిగించడం జరిగింది. సో ఆయన చేసినటువంటి ఈ ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఆయన రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. ఆయన విచారణలో కూడా ఎటువంటి పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో ఇంకా రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది. మరోవైపు గమన ఇంద్రసేన చౌదరి అనుకుంటాను, వీళ్ళిద్దరిని మళ్ళా విచారణకు పిలిచారు. ఆ విచారణలో తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఛానల్ కాదు, ఇంకా 3 ఛానళ్ళు ఉన్నాయంట. ఆ 3 ఛానళ్లకు సంబంధించి ఆ 3 ఛానళ్ళు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, వాటికి ఆర్థికంగా ఎవరు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ గమన ఎవరైతే ఉన్నారో గమన మీద ఆమె కుటుంబ వ్యవహారాలు పుంకాలుగా బయటకు వచ్చినా కూడా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోవడం లేదు, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి. సో దాని మీద కేసు కూడా లేదు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ కేవలం ఈ దేశద్రోహానికి పాల్పడినటువంటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్కు సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సీఈఓగాను ఆమె ఓనర్ అంటున్నారు, సీఈఓ అంటున్నారు, ఎంప్లాయ్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె కీపిన్, ఆ ఛానల్ నడపడంలో గమన అనే ఆమె కీపిన్. ఆమె ద్వారానే రావణ్ వీడియోలు చేసేవాడని చెప్పి ఆమె ద్వారానే వివిధ రకాలైనటువంటి రాజకీయ నాయకులను సంప్రదించి వాళ్ళ ఇంటర్వ్యూలు కావచ్చు, వాళ్ళ దగ్గర మరి ఆర్థిక పరమైనటువంటి సహకారం తీసుకున్నారా, లేకపోతే ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఏమైనా తీసుకున్నారా తెలియవలసి ఉంది. సో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రశ్న ఛానల్ మరియు మరి ఒక 3 ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఛానళ్లకు సంబంధించి ఆ అడ్రస్ కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఇంద్రసేన చౌదరి ఎవరై ఉన్నారో ఆయనకు సంబంధించిందిగా గుర్తించారు. సో ఆయన్ని కూడా విచారణకు పిలిస్తే ఆయన కూడా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. సో మరొకసారి మిమ్మల్ని విచారణకు పిలుస్తాము, సరే ప్రస్తుతానికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళిద్దరూ ఒకటే కారులో కలిసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ మొదట్లో చిలికి గాలివానలా మొదలైనటువంటి రావణ్ వ్యవహారము ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని సో ఇప్పట్లో ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. వాస్తవంగా ఏమనుకున్నారు, 41A నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇస్తే మళ్ళా వచ్చి వీడియోలు చేసుకోవచ్చు, ఇంకా మనం పాపులర్ అవ్వచ్చును, పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తే అంత పాపులర్ అవ్వచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో మొదలైనటువంటి ఈ ప్రయాణము ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన మెడకు చుట్టుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ కేసు నుంచి జడశ్రవణ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కుటుంబ సభ్యులు ఆయన కనీసం ఆయన్ని పరామర్శించడానికి కూడా ఎవరు రావడం లేదని, అంటే ఈ రావణ్ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, రావణ్ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నచ్చడం లేదని ఇప్పటి నుంచో ఇతన్ని దూరం పెట్టేశారు. సో అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కి సంబంధించి జనసేన నాయకులు పెట్టినటువంటి, కార్యకర్తలు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, మొదట్లో 4 కేసులు బెయిల్ వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి వాదించినటువంటి వ్యక్తి జడశ్రవణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పక్కకు తప్పించారా, లేకపోతే ఆయనే పక్కకు తప్పుకున్నారా, లేకపోతే వీళ్ళ మధ్య ఏదైనా జరగరానింది జరిగిందా డిస్కషన్ లో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అయితే తప్పుకున్నాడు. పొన్నవోలు ఎంట్రీ ఇచ్చాడు. సో ఎప్పుడు వరకు అయితే జడశ్రవణ్ ఈ కేసును హ్యాండిల్ చేశాడో అక్కడ వరకు సాఫీగానే జరిగింది. సో బెయిల్ వచ్చింది, సో హ్యాపీగా బయటకు వచ్చాడు. సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎప్పుడైతే ఈ పిక్చర్లోకి వచ్చాడో ఇక అప్పటి నుంచి రిమాండ్ విధించడము, ఆ తర్వాత మళ్ళా 31వ తారీఖు వరకు రిమాండ్ పొడిగించడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకవైపు మాకు సంబంధం లేదని చెబుతూనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తాడు, మాకు అసలు ఈ రావణ్తో సంబంధమే లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంత పొడుగు ట్వీట్ వేస్తాడు రావణ్ని అనుకూలంగా. అదేవిధంగా అంబటి రాంబాబు అయితే కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరయ్యి రావణ్ని గెలిపిస్తాం అంటే ఎవరిని గెలిపిస్తామని, ఇక్కడ రావణ్ని గెలిపిస్తామని కాదు, అంటే హిందూ వ్యతిరేక శక్తుల్ని మేము గెలిపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని అంబటి రాంబాబు చెప్పకనే చెబుతా ఉన్నాడు. సో ఒక వర్గానికి సంబంధించి ఒక హిందువుల యొక్క ఇంటి దేవుడైనటువంటి శ్రీరాముల వారి మీద, సీతమ్మ మీద, ద్రౌపది అమ్మవారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వ్యక్తిని వెనకేసుకొని వస్తూ ఉన్నారంటే వీళ్ళు నిజంగా హిందూ వ్యతిరేకులు కాకుండా ఇంకేమవుతుంది, హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే వీళ్ళకు పనిగా తయారైంది. ఇది ఒక్కటే కాదు, అధికారంలో
ఉన్నప్పుడు కూడా మనం కనుక గమనిస్తే రాముల వారు తల తీసేసినప్పటి నుంచి గుళ్ళ మీద దాడి వరకు తీసుకుంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చర్యలు తీసుకోకపోగా కొడాలి నాని లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు, ఆంజనేయుడు విగ్రహమే కదా, చెయ్యి ఇరిగిపోతే ఇంకొక చెయ్యి పెడతారు, రథం కాలిపోతే ఇంకొక రథం కొనిస్తారు, తలకాయ తీసేస్తే ఇంకొక తలకాయ పెడతారని మాట్లాడినటువంటి వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏమైనా మారినారా అంటే ఏమాత్రం మారలేదు. హిందూ వ్యతిరేకులకు సపోర్ట్ చేసుకుంటూ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే సిపిఐ వాళ్ళు నిర్వహించినటువంటి అంటే హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ఎందుకు చెప్తానంటే పర్టికులర్గా రావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో కాదు ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉండేది, ఆయన రిమాండ్లో ఉండేది దేశద్రోహంకి సంబంధించినటువంటి కేసులో. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టరు, అది వేరే. దాని మీద బెయిల్ వచ్చింది, నాలుగు సార్లు కేసులు పెడితే 4 సార్లు బెయిల్ వచ్చింది, అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన మీద పెట్టిండే కేసు దేశద్రోహం కేసు. సో అంటే ఎందుకు ఈ కేసు పెట్టారంటే ఆయన నక్సలైట్లకు అనుకూలంగాను టెర్రరిస్టులకు అనుకూలంగాను అదేవిధంగా టెర్రరిజం వైపు నక్సలిజం వైపు యువతను ప్రేరేపించే విధంగా వెళ్ళి జాయిన్ అయ్యే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు పెట్టారే కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కక్ష కట్టుకొని మరి ఆయన మీద కేసు పెట్టించాడని చెప్పడం అనేది అది వేరే కేసు, ఇది వేరే కేసు. ఇప్పుడు మెడక చుట్టుకొని ఉండేది వచ్చి ఈయన హిడ్మా గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దేశం గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దేశ భద్రత గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దేశ సమగ్రతకు భంగం కలిగేలాగా మాట్లాడినటువంటి మాటలకు ఈయన మీద ఈ కేసు పెట్టారే కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో తిట్టినారనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. సో జడ శ్రవణ్ అయితే కనుక చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు పూర్తిగా మన ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన భవిష్యత్తు ఇప్పుడు మొత్తం పొన్నవోలు చేతిలో పెట్టారు. పొన్నవోలేమో మరి శనివారం వచ్చి వాదించాడో లేదో తెలియదు కానీ రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. సో అక్కడ జైల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ని కలవడానికి ఎవరు కుటుంబ సభ్యులు వెళ్ళకపోగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే బయట నుంచి అతనికి సపోర్ట్ చేయడము జరుగుతూ ఉంది. సో ఒక 2 రోజులు ఏదో ర్యాలీలు పాడు చేశారు, ఇంకా అది వాళ్ళు కూడా మర్చిపోయారు. సో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వాడుకొని ఏ విధంగా వదిలేస్తారో దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగింది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ రావంది. అయితే ఇంతకు ముందు బోరుగడ్డ అనిల్ది కావచ్చు, శ్రీరెడ్డిది కావచ్చు, వర్రా రవీంద్ర ఎవరో ఒక అతను ఉన్నాడు అతనిది కావచ్చు. సో అరెస్టు కాకముందు వరకు మిమ్మల్ని వాడుకుంటారు, మీ వీడియోలను వాడుకుంటారు, మీరు మాట్లాడిన దాన్ని వైరల్ చేసుకుంటారు, టీవీల్లో చూపిస్తారు. కానీ అరెస్ట్ అయ్యి జైల్లో పోయి ఇరుక్కున్న తర్వాత రాజకీయంగా వాడుకుంటారే కానీ మీకు వ్యక్తిగతంగా కానీ మీకు సపోర్టుగా కానీ నిలబడేటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే చేయరు అనడానికి ఈ రావణ్ యొక్క ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. సో ఒకవేళ 31వ తారీఖు తర్వాత అయినా బయటకు వస్తాడా అంటే మరొక 31 కేసులు ఉన్నట్లుంది. సో మొత్తం 31 కేసులు 31వ తారీఖు వరకు రిమాండ్ అంటే ఇప్పట్లో అయితే కనుక రావణ్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడడం లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.